ఈరోజు యాక్నే యొక్క ట్రీట్మెంట్ ఏమేమి ఉంటాయి, అండ్ లేజర్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఏమి ఉంటాయో మనం తెలుసుకుందాం. సో ట్రీట్మెంట్స్కి వస్తే మీకు యాక్నే ఏ గ్రేడ్లో ఉంది అనేది మనం చూస్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కిన్ టైప్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ యాక్నే ఉంది అని అసెస్ చేసిన తర్వాతే ట్రీట్మెంట్స్, మెడికేషన్ ట్రీట్మెంట్ కానీ ప్రొసీజర్ ట్రీట్మెంట్ కానీ మేము సజెస్ట్ చేస్తాం. సో గ్రేడ్స్ ఆఫ్ యాక్నే మనం చూసినట్లయితే ఫస్ట్ యాక్నే ఎందుకు వస్తుంది, యాక్నే రకాలు ఏంటి అనేది చూద్దాం. యాక్నే పింపుల్స్ అంటే మొటిమలు 4 రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి కొమిడోన్స్, అంటే మీకు తెలుసు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అంటారు. తర్వాత పాప్యూస్, పస్ట్యూస్ అండ్ సిస్. పాప్యూల్స్ అనేవి ఏంటంటే మనకి ఒక ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఆ బ్యాక్టీరియా కానీ డబ్ల్యూబీసీ కానీ మన ఫైటింగ్ సెల్స్ అన్నీ ఒక ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తాయి స్కిన్ కింద. మనకి ఆయిలీ గ్లాండ్స్ సబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ వాటెవర్ యాక్ని జరుగుతున్నప్పుడు ఇన్ఫ్లమేషన్ పెరిగి ఒక రెడ్ పింపుల్స్ లాగా వస్తాయి, అది పాప్యూస్. అది ఇంకా ప్రోగ్రెస్ అయినప్పుడు పస్ అనేది ఫామ్ అవుతుంది, అది పస్ట్యూస్ అంటారు. ఇలాంటి పస్ట్యూస్ అన్నీ దగ్గర కంబైన్ అయిపోతే సిస్ట్ అంటారు. సో ఇలా సిస్టిక్ యాక్నే అనేది గ్రేడ్ 4 యాక్నే కొంచెం తగ్గడానికి ఆర్ కాంప్లికేషన్ రేట్ అనేది ఎక్కువ ఉంటాయి. కొమిడోన్స్ అండ్ పాప్యూస్ అండ్ పస్ట్యూస్ కొంచెం తొందరగానే తగ్గుతాయి. బట్ ట్రీట్మెంట్ అనేది ఒక 1 మంత్తో ఉండదు. ఇట్ టేక్స్ లైక్ 3 to 4 months కూడా కరెక్ట్గా మీరు పద్ధతిగా వాడితేనే అది తగ్గుతుంది. తగ్గిన తర్వాత కూడా మళ్ళీ రాకుండా ఉండడానికి కొన్ని మెడికేషన్స్ కానీ ఫాలోఅప్ ట్రీట్మెంట్స్ కానీ మేము సజెస్ట్ చేస్తాం. సో ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి, మనం కొన్ని ఫస్ట్ స్కిన్ టైప్ చూసి ఏ మెడికేషన్స్ అంటే ఏ యాక్నే ఉంది, ఏ టైప్ ఆఫ్ యాక్నే ఉంది, స్కిన్ టైప్ ఎలా ఉంది అని దాన్ని బట్టి ఓరల్గా అంటే ఓరల్ ట్యాబ్లెట్స్ ఏమైనా అవసరం అయితే, అంటే పస్ట్యూల్స్ ఉన్నప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ అనేది అవసరం, దట్ ఈస్ యాంటీబయాటిక్స్ అనేది అవసరపడుతుంది. బికాస్ అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది, బ్యాక్టీరియా అనేది ఉంటుంది. కాబట్టి కొన్ని సార్ట్ ఆఫ్ ట్యాబ్లెట్స్ లైక్ డాక్సిసైక్లిన్ కానీ ఎజిథ్రోమైసిన్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ అనేది ఇస్తుంటాం. అదే కొమిడోన్స్ ఆర్ కానీ కొమిడోన్స్తో పాటు ఈ పాప్యూస్, పస్ట్యూస్ కానీ సిస్ కానీ ఉన్నప్పుడు ఒక ట్యాబ్లెట్ వైటమిన్ ఏ డెరివేటివ్, ఒక అనలాగ్ అనేది మనం ఇస్తూ ఉంటాం, అది కామన్గా. సో అన్ని స్టేజెస్ ఆఫ్ యాక్నే డెవలప్మెంట్లో అది బాగా యాక్ట్ చేస్తుంది. సో దానివల్ల మంచి రెస్పాన్స్ అనేది బాగా ఉంటుంది. కానీ అందరూ పేరెంట్స్ వచ్చేసి మెడికేషన్స్ కాకుండా క్రీమ్సే ఇవ్వండి మేడం, మాకు అంటే చిన్న పిల్లోడి కదా, చిన్న అమ్మాయి కదా అని అంటూ ఉంటారు. కానీ ఒక 10 years తర్వాత నుంచి కూడా మనం సేఫ్గా ఈ ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వచ్చు. సో దానికి వరి అవ్వాల్సిన పని లేదండి. సో దానితో పాటు కొన్ని క్రీమ్స్ ఉంటాయి, క్లిండామైసిన్ క్రీమ్స్ కానీ ఎడాపలిన్ జెల్స్ కానీ బెంజైల్ పెరాక్సైడ్ లాంటి జెల్స్ కానీ ఇవి బేసిక్ ట్రీట్మెంట్ క్రీమ్స్ అనేవి ఉన్నాయి. దానికంటే దాని సివియర్ ఒకవేళ తగ్గకపోతే దానికంటే ఇంకా ఎక్కువ క్రీమ్స్ కూడా ఉంటుంది. బట్ అవి కూడా సరిగ్గా డాక్టర్ పర్యవేక్షణలోనే మీరు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది మా సిస్టర్ ఇది వాడింది, నేను కూడా ఇది వాడి వచ్చాను, బట్ నాకేం రెస్పాన్స్ లేదు అనే చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. బికాజ్ అది ఒక్కొక్క స్కిన్ టైప్కి ఎంత కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి, ఎంత టైం పెట్టాలి అనేది డాక్టర్కి తెలుసు. సో డాక్టర్ పర్యవేక్షణ తప్పితే మీరు మీ ఓన్గా ట్రీట్మెంట్ తీసుకోవద్దు. సో దానితో పాటు ఈ టాపికల్స్ అంటే ఓరల్ అండ్ టాపికల్ క్రీమ్స్తో పాటు మీకు ఒక కెమికల్ పీల్స్ అనే ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి. కొంచెం ఫాస్ట్గా తగ్గాలి, పేషెంట్ చాలా డిస్కంఫర్ట్ అంటే చాలా ముఖం నిండా, చెస్ట్ మీద అంతా ఉన్నాయి ఆర్ బ్యాక్ మీద ఉన్నాయి అన్న వాళ్ళకి, ఆర్ తొందరగా నాకు ఒక మ్యారేజ్ తొందరగా ఉంది, 1 monthలో ఉంది, నాకు యాక్నే క్లియర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మన కెమికల్ పీల్స్ అండ్ ప్రొసీజర్స్ అనేది ఉంది. పీల్స్ అంటే ఏమి భయపడక్కర్లేదు, జస్ట్ చాలా కంఫర్టబుల్ డేకే ప్రొసీజర్, జస్ట్ 10 minutes నుంచి 20 minutesలోనే కూడా అది అయిపోతుంది. చాలా సేఫ్గా ఉంటుంది, ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు లేజర్స్ అనేవి కూడా ఉంటాయి, బ్లూ లేజర్స్ కానీ. సో తొందరగా రెస్పాన్స్ అనేది చూడొచ్చు. బట్ ఇవే అని కాదు, బట్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. సో ట్రీట్మెంట్ వాడుతున్నప్పుడు
మీకు రిజల్ట్స్ అనేది ఉంటుంది వితిన్ 1 మంత్‌లోనే ఉంటుంది. బట్ ట్రీట్మెంట్ అనేది 3-6 మంత్స్ అనేది ఉంటుంది. దానివల్ల ఈ అడాలసెంట్ యాక్నే అంటే ట్రిగర్స్ ఏమైతే ఉన్నాయి అవన్నీ మనం తగ్గించుకుంటూ ఏదైతే ఫుడ్‌లో రిస్ట్రిక్షన్స్ తీసుకుంటూ అంటే లైక్ ఫ్యాటీ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, ఆయిలీ ఫుడ్ అనేది రిస్ట్రిక్ట్ చేసుకుంటూ, స్ట్రెస్ అనేది తగ్గించుకుంటూ, స్లీప్ అడిక్వేట్‌గా ఉంటూ, బయట ప్రొడక్ట్స్ ఏదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు వాడుతున్న మాయిశ్చరైజర్స్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ అవన్నీ వాడకుండా మనం ఇచ్చిన క్రీమ్స్ వాడుకుంటూ కన్సిస్టెంట్‌గా వాడుతూ ఉంటే యాక్నే అనేది ట్రీటబుల్ అండి. సో యాక్నే స్కిన్‌కి మాయిశ్చరైజర్స్ వాడాలా? నా ఫేస్ ఆయిలీగా ఉంటుంది. బట్ నేను మాయిశ్చరైజర్స్ వాడాలా డాక్టర్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో నేను చెప్పే సమాధానం ఏంటంటే యాక్నే స్కిన్‌కి కూడా, ఆయిలీ స్కిన్‌కి కూడా మీకు మాయిశ్చరైజర్స్ అనేది అవసరం. బికాస్ మాయిశ్చరైజర్స్ ఏం చేస్తాయంటే ఒక స్మూత్ అండ్ సప్పల్ స్కిన్ ఇస్తుంది. ఈవెన్ దో ఆయిల్‌గా ఉన్నా కూడా మీకు స్కిన్ మాయిశ్చరైజర్ రాయడం వల్ల మీకు యాక్నే ట్రీట్మెంట్స్ మనం క్రీమ్స్ వాడుతున్నప్పుడు అవి కొంచెం ఇరిటెంట్‌గా ఉంటాయి ఆర్ డ్రై చేసేవి ఉంటాయి. సో వెనెవర్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల అది మంచిగా ఇరిటేట్ చేయకుండా అండ్ డ్రై అవ్వకుండా మీకు హెల్ప్ చేస్తాయి. సో మాయిశ్చరైజర్స్ అనేది ఖచ్చితంగా యాక్నే ప్రోన్ స్కిన్ అంటే యాక్నే ఉన్న వాళ్ళకి కూడా వాడాల్సిందే.